విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉందంటారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ చంద్రబాబు గారు ఎలా ఉంటాయంటారు? జగన్ గారు ఏమొచ్చినాక ప్రధానంగా ఈ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? కార్పొరేషన్ విషయంలోకి వస్తే చంద్రబాబు నాయుడు మగోడండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లు ఇచ్చిన మహా గొప్ప మనగాడు ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈయనకి ఎక్కడుందండి అర్హత? కార్పొరేషన్లు ఎక్కడున్నాయి? రద్దు చేశాడు, దోసుకున్నాడు కార్పొరేషన్లో వంకతో. అంతేగాని కార్పొరేషన్ అని ఆఫీసులు ఓపెన్ చేశాడు, కోట్లు కొల్లగొట్టేశారు తప్పితే ఆయన కార్పొరేషన్ అనేది చేయలేడు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఎందుకు పనికిరాడు. సార్, అదేవిధంగా తీసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో నాని గారి హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? అదేవిధంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద రాము గారికి ఇచ్చారు సీటు, ఇన్ఛార్జ్ పదవి. ఎలా ఉంటుందంటారు? నాని గారికి 2 చేతులు అయితే దండ పెట్టవచ్చు సార్. ఎందుకనంటే 20 సంవత్సరాలు ఆయన్ని జనాలు నెంబర్ 1గా ఓటేసి గెలిపించినందుకు తగిన శాస్తి ఇసుకెత్తిపోయే విధంగా బుద్ధి చెప్పాడు. ఎలా అంటారేమో, ఒకటి చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల కాడి నుంచి మాటలు నేర్చుకుంటారు కదా, నాన్న అనడం మానేసి యారా నా కొడక ఏమే లంజమ్మండ అదొకటి నేర్చుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన గురించి నేర్చుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు నేర్చుకున్నది ఏంటంటే బూతులు నేర్చుకోవడం ఆయన వల్లే నేర్చుకోవడం జరిగింది. ఎవరైనా ప్రజానాయకుడు ఏదైనా చేద్దామంటే మంచి పని చేస్తారు, కానీ నేర్పింది మా దరిద్రం ఏంటంటే, మా గుడివాడకు పట్టిన దరిద్రం ఏంటంటే బూతులు. మా పిల్లలకు వచ్చేది బూతులు. ఇక్కడి నుంచి రాబోయేవాడు కూడా అమ్మ నాన్న అనడం తెలీదు. ఎరా నా కొడక నా టీ తేరా, ఏమో అన్నం వండి పెట్టవే, అదే నేర్చుకుంటారు తప్పితే ఇంకేమీ నేర్చుకోరు. అలాంటి దుష్ట పరిస్థితి మాకు రాకూడదని మేము కోరుకుంటున్నాం సార్. నాని పని అయిపోయింది, నాని జీరోలో ఉన్నాడు. ఇప్పుడు ఎనిగాల రాము గారు ఉన్న పరిస్థితిని బట్టి అయితే ఆయన డిపాజిట్లు కూడా రావని మేము అనుకుంటున్నాం సార్. అదేవిధంగా ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి అంటారు? అదేవిధంగా 170 సీట్లు రావడం కోసం ఉన్నటువంటి ఎంపీలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు. దాని మీద మీరేమంటారు? మేము ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సార్, వాళ్ళు 171 మాయే అనుకున్నంత మాత్రాన అయిపో సార్. ప్రజల తీర్పు ఎలా ఇస్తారన్నది ఎలక్షన్ తర్వాత తెలుసుకుంటారు 100%. ఈరోజు ప్రజలు కూడా మొత్తం అంతా చూసే ఉన్నారు, ఇసుకెత్తిపోయి బాగా కసితో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఇది, లోకేష్ బాబు గారు యువగాళ్ళంతో చేపట్టిన ఇది కార్యక్రమంతో అంత గతంలో చేసిన అభివృద్ధిని పోల్చుకుంటే వీళ్ళు 2025 సీసీ రోడ్లు 25 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగితే 200 రోడ్లు కాదు 2 మీటర్ల రోడ్డు కూడా వేయని పరిస్థితి ఇవ్వాలా. ఇది చూసి జనం ఇసుకెత్తిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవాళ పులివెందులను కాపాడుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో గెలిచి అప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. అంతేగాని ఎన్ని సీట్లు వస్తాయనే కాదు, ఇంకా జీరో. అదొకటి చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆంధ్రప్రదేశ్ జనాన్ని ఎంత ఉసురు కొట్టాడు చూడండి. అన్నా క్యాంటీన్ తీశాడు, ప్రజలు సమస్యలను తెలుసుకుందామని బాబు గారు అక్కడ ప్రజావేదిక పెడితే ప్రజావేదికని కుమిలి చేశాడు. అన్నదాత ఈ రోజున రుక్షా బండి కానీ లేకపోతే టాపీ పని చేసే మేస్త్రి కానీ రోడ్డు మీదకి వెళ్ళి కొద్దిగా పడిగిడి అన్నం తిందామని అన్నగారు ఆశయంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే వాటిని తీసేసి ఈ రోజున వాటిని చెప్పుల షాపు గానో లేదా మార్కెటింగ్ దాంట్లోనో వాడుకుంటున్నాడు. అంతకన్నా ఇంకేముంటుందండి? నోటికాడ అన్నం తీస్తే పుట్టగదులు లేకుండా పోతారు, వాళ్ళకి డిపాజిట్లు రావని చెబుతున్నామండి.